మొత్తం బాగుందండి. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఒకరి గురించి నాకు తెలియదు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. నాకైతే మూవీ బాగానే ఉంది, బట్ కానీ మరీ అంత ఎక్సలెంట్ నాకు అనిపించలేదు అనమాట. బాగానే ఉంది మూవీ, ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. ఎందుకు నాకు అలా అనిపించింది అంటే స్టోరీ లైన్ వచ్చేసి బాగానే ఉంది, డెఫినెట్లీ మంచి స్టోరీ లైన్ మనకు ట్రైలర్లో చూపించినారు కదా. అన్న గోట్ అసలు అబ్బా తలపతి మామూలుగా లేదు. యాక్షన్ అయితే లియో కన్నా మించిపోయింది భయ. డబుల్ యాక్షన్ అయితే ఎక్సలెంట్. అందరూ బాగలేదు అంటున్నారు. బాగలేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, సినిమా తీయండి, మీరు తీసి చూపించండి, దమ్ముంటే తెలిసిద్ది. సినిమా థియేటర్లో అంత మాటలు కాదు. అంటే మీకు నచ్చపోతే సినిమా బాగలేదని అంటే యాక్టింగ్ ఇరగ తీసేసాడు భయ. యాక్టింగ్ కానీ మ్యూజియం కానీ స్క్రీన్ ప్లేన్ కానీ ఎక్సలెంట్ ఇరగ తీసేసాడు విజయ్ అన్న. వాళ్ళకి నచ్చపోతే 1,90,000 చెప్తున్నాను అన్న. నేను సినిమా నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను విజయ్ తలపతి అన్న మామూలుగా లేదు, విరగ తీసేసాడు. అసలు డబుల్ యాక్షన్ అయితే ఎక్సలెంట్ తీసేసాడు. అసలు స్టోరీ చెప్పాలంటే మీకు నేనే అందులో నుంచి ఇంకా నేను బయటకు రాలేదు స్టోరీలో నుంచి. అలా ఉంది భయ స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే. అసలుకి మ్యూజియం డైరెక్షన్ కానీ మిగతా అంతా ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే బాగుంది అన్న. ది కోట్ సినిమా చూసినామా, విజయ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన. ఏం చేసిన యాక్టింగ్ మాత్రం డబుల్ రోల్లో చేసిండు. లియో కంటే బాగుందన్న సినిమా. ఏం చేసిన విజయ్ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ తగ్గలేడు. అసలు ఏం యాక్టింగ్ అన్న డబుల్ రోల్లో చేసిండు. ఒకటి సీరియస్గా చేసిండు, ఒకటి కామెడీ, ఒకటేమో మామూలుగా ఒక ఫ్యామిలీ లెక్క అన్న. కొత్త రకం తీసుకొచ్చి డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. విజయ్ యాక్టింగ్ చూస్తే మాత్రం బూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఏం చేసిండన్న నిజంగా చెప్పాలంటే విజయ్ మాత్రం చాలా బాగా చేసిన. డైరెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఫైట్స్ కానీ ఏం చేసిన యాక్టింగ్ మాత్రం అన్న బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా మాత్రం విజయ్ అన్న సినిమా కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ లియో కంటే సూపర్ బ్లాక్ బస్టర్.